దేవుని దృష్టిలో యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నాడంట. ఏ ప్రవర్తన అన్నాడు? యథార్థమైన ప్రవర్తించాడు, యథార్థంగా తన ప్రవర్తన అంతటిని కూడా యథార్థంగా కాపాడుకోగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం యథార్థంగా ఉన్నప్పుడు మన ప్రవర్తన కూడా యథార్థంగా ఉంటది. మన ప్రవర్తన కూడా యథార్థంగా ఉంటది. ఎందుకనంటే మన ప్రవర్తన, మనం అనుకూలత, ఇవన్నీ కూడా దేవునికి మనం ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తామో అప్పుడే ఇవన్నీ మనకి బిరుదులు వస్తుంటాయి. ఇవన్నీ మనకి ఒక మంచి దేవుని దృష్టిలో కనిపిస్తాయి ఇవన్నీ. హల్లెలూయా. ఇప్పుడు ఆసా చేశాడు కాబట్టి దేవుని దృష్టిలో అనుకూలంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా చేస్తే మనం దేవుని దృష్టిలో ఎలా ఉంటాం? అనుకూలంగా ఉంటాం, యథార్థంగా ఉంటాం. యథార్థమైన ప్రవర్తన మనకి ఆటోమేటిక్ గా మన బ్లడ్ లో వచ్చేస్తుంది. చాలా మంది అంటారు, అచ్చం నా పోలికలే వచ్చినాయి, అన్ని నా బుద్ధులే వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటారు? నీ బుద్ధులు రావడం కాదు, నీ పోలికలు రావడం కాదు, దేవుని పోలికలు రావాలి, దేవుని ఆలోచన రావాలి, దేవుని ప్రవర్తన రావాలి. హల్లెలూయా. చాలా మంది అంటుంటారు, ఇలాంటి మాటలు అంటుంటారు. అది కాదు, నా వచ్చినా రాపోయినా పర్వాలేదు, ఎవరు రావాలి? దేవుని గుణ లక్షణాలు రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రవర్తన, దేవుని యొక్క పోలికలు, దేవుని యొక్క అలాంటి యథార్థమైన జీవితం, అలాంటి జీవితం వస్తే చాలు. నాలాంటి జీవితం రావాలి, నా బుద్ధులే రావాలి. అదంతా లోకపు ఆలోచన కలిగిన వాళ్ళ యొక్క స్వభావం. లోకంలో అదే స్వభావం ఉంటుంది. మేనత్త పోలికలు వచ్చినాయి, అన్ని అచ్చం వాళ్ళ బుద్ధిలే, వాళ్ళ పోలికలే, వాళ్ళ మాటలే. వాళ్ళు ఎట్లా అంటారు, వీళ్ళు అట్లాగే. వాళ్ళు ఎట్లా గర్వంగా మాట్లాడతారు, వీడు కూడా అట్లనే గర్వంగా మాట్లాడతాడు. మా ఇంట్లో ఆడపిల్ల అయినా కూడా అట్లాగే మాట్లాడుతుందండి, సిగ్గు లేకుండా చెప్పుకుంటారు అలాగా కదా. కారణం ఏంటి తెలుసా? యథార్థత లేదు, విధేయత లేదు, భయభక్తులు లేవు జీవితాలకి. స్త్రీలు అయిన వారు, పురుషులైన వారు ఎలా ఉన్నారంట? దేవుని వాక్యములో స్త్రీలు చురుకైన వారని హెబ్రీ స్త్రీలు ఎలా ఉన్నారంట? చాలా చురుకుతనంగా ఉన్నారు. వీళ్ళు చురుకుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? దేంట్లో ఉన్నారు? గర్వించుటలో, అహంకారంగా, కోపం కలిగిన వారుగా, మాటలు చిన్న పెద్ద లేకుండా, మాటలు భేదం లేకుండా మాట్లాడే వాళ్ళు అలా కొంతమంది ఉంటున్నారు. అలా ఆడవాళ్ళు, యవనస్తులు గాని, పెద్దవారు గాని, చిన్నవారు ఎవరైనా సరే దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క మంచి ప్రవర్తనను బట్టి, దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలంట? మంచి అనుకూలంగా ఉండాలి, ప్రవర్తించాలి, మంచి యథార్థత కలిగి మనం నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్త్రీలైనా, పురుషులైనా, చిన్నవారైనా, పెద్దవారైనా, ఎవరైనప్పటికీ కూడా దేవుని బట్టి, దేవుని పోలిక, దేవుని ప్రవర్తన, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క దృష్టికి మనము అనుకూలంగా ఉండాలి. దేవుని దృష్టికి మనము యథార్థంగా ఉండాలి. దేవుని దృష్టికి మనము నీతిగా ఉండాలి. నీతి కలిగిన ప్రవర్తన కలిగి, భయభక్తులు కలిగి, నమ్మకము కలిగి, విధేయతతో మనము జీవించుదుము గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. మనము వెంటనే మనం అడగగానే మన వెంటనే మన పట్ల కృప చూపించి ఆయన మన పట్ల కార్యాలు చేయడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. హల్లెలూయా. అటువంటి సిద్ధ మనసు కలిగిన దేవుడు ఇక్కడ చూశారు కదా. ఆసా ఎలా ఉన్నాడంట? అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు దానిలో నుండి ఏమాత్రము తొలగిపోలేదు. హల్లెలూయా. నీవు కూడా చెప్పాలి, ఎస్, నా తల్లిదండ్రులు ఇలా నేర్పించారు, ఇలా నడిపించారు, ఇలా నేర్పించారు, ఇలా మా ప్రవర్తన అంతా దేవుని భయభక్తులో నడవాలి అని మాకు నేర్పించారు. హల్లెలూయా. వాళ్ళ ప్రవర్తన కాదు, తల్లిదండ్రుల ప్రవర్తనలో నడవమని తల్లిదండ్రులు చెప్పకూడదు. తల్లిదండ్రులు చెప్పేది ఏంటిది? దేవుని భయభక్తులో నడవాలి. హల్లెలూయా. మన బిడ్డలకు నేర్పించాలి, రానున్న తరానికి కూడా నేర్పించాలి. ఇంటికి వచ్చేటువంటి అల్లుళ్ళకే గాని, కోడళ్ళకే గాని, మనవళ్ళకే గాని, మనవరాలకే గాని, ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా దేవుని ప్రవర్తనలో మనం నడవాలి, దేవుని క్రమంలో నడవాలి అని మనం నేర్పించాలి ప్రతి ఒక్కరికి కూడా. హల్లెలూయా.
అలాగున మనం నేర్పించినప్పుడే మన జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, మేలుకరంగా ఉంటుంది. ఇప్పుడు ఆశ అలా చేశాడు కాబట్టి తన కుమారుణ్ణి తప్పకుండా దారి తప్పకుండా నేర్పించాడు కాబట్టి ఇప్పుడు తన తండ్రి తన కుమారుడి కొరకు ఏం చెప్పగలుగుతున్నాడు? ఇక్కడ ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. గొప్ప సాక్ష్యం. హల్లెలూయా. రానున్న రోజుల్లో ఇది నేర్చుకున్న మనము మన కుటుంబానికి, మన బిడ్డలకి, మన యొక్క సంఘానికి, మన సమాజానికి మనమే సాక్ష్యముగా మారుదుముగాక. హల్లెలూయా. మనం అలా నిలబడాలి. దేవుడు కోరేదే అది మన దగ్గర నుంచి. అందుకే అంటున్నాడు, అసాధ్యమైనవన్నిటినీ సాధ్యము చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ప్రభు మనకి వెతకాలి. మనం వెతికితే చూడండి, ఇప్పుడు ఆశాలో మనం నేర్చుకుంటున్న విషయాలు, గుణ లక్షణాలు ఇవి. మనం వెతికాము, మనకు సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. మనకు సమీపంగా ఉన్నాడు కాబట్టి మనం వెతికినప్పుడు మనం వేడుకోవాలి. వేడుకుంటున్నప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించాలి, మన మొర వినాలి. మనకన్నీ కూడా ఆయన మనం అడిగినవన్నీ కూడా మనకు దయచేయునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దొరికినప్పుడే మనం ఏం చేయాలి చెప్పండి? దొరికినప్పుడే ఆయన పట్టుకోవాలి. అంతే. అయ్యా నువ్వు ఎల్లకయ్యా. అవునా? యాకోబు ఏం చేశాడు? ఇక దొరికాడు కదా అని వదిలేదు. నన్ను దీవించే వరకు నిన్ను వదిలిపెట్టను అన్నట్లుగా ఆయన దేవుని సన్నిధిలో పాదాల చెంత వేడుకుంటూనే ఉన్నాడు. మనకు కాసేపు ప్రార్థన చేయగానే, దేవా ఆ సంఘాన్ని దీవించినైనా, అయ్యా ఈ పరిచర్యను ఆశీర్వదించినైనా, దీవించినైనా అన్ని అయిపోగానే మళ్ళీ కొంచెం నీరసిస్తే స్తోత్రం చేయండి అమ్మా గట్టిగా, స్తోత్రం మళ్ళీ కొంచెం అడుగుతూనే ఉండాలి. మన ప్రార్థనలు ఎలా ఉండాలి తెలుసా? ప్రతిది కన్నీరు. ప్రార్థన అయిపోయేదాకా మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో మొర పెట్టుకుంటూనే ఉండాలి. ఏదో ఒక్కొక్క అంశాలను, ప్రభువా నా పక్కవారు నాయన నన్ను వేధిస్తున్నారు, నా పక్కవారు నాయన మారాలి ప్రభువా, వారు ఎంతగానో నాయన భక్తిహీనంలో ఉన్నారు ప్రభువా, వారు రక్షించబడాలి, వారు మార్చబడాలి అని ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి. నీ కుటుంబం కొరకు, నీ సంఘం కొరకు, సంఘంలో నీ తోటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు, వాళ్ళకు బాగలేదన్నారు. ఈరోజు ఉదయకాలం ప్రార్థన చేశాం. చిన్నమ్మ వాళ్ళ మనవడు బాగాలేదంట, ఆ మనవడు కొరకు ప్రార్థన రాత్రి చెప్పింది. ఈ రోజు ఉదయకాలం ప్రార్థన చేస్తాం. ఇలా బాగాలేని వాళ్ళందరి కొరకు కూడా ఉదయకాలం ప్రార్థన చేస్తాం. ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకించి ఆయన మనకి సమీపంగా ఉన్నాడు. ఆయన మనము వెతికినప్పుడే ఆయన మనకి దొరుకుతాడు. వేడుకోవాలి. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఇంకో మాట చూపిస్తాను చూడండి. అక్కడే అదే మాటలో ఉంటుంది చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథంలోనే 29 2వ వచనం చూడండి. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి. హల్లెలూయా. ఇంకొక మాట ఇక్కడ, ఇంకొక మాట చెప్తున్నాడు. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారం అంట. చర్య అంతటి ప్రకారం అంటే తను చేసిన ప్రతి చిన్న దాని దగ్గర నుంచి కూడా, దావీదు చేసిన చిన్న దాని దగ్గర నుంచి అన్నిటినీ కూడా యెహోవా దృష్టికి ఎలా ఉందంట? యథార్థంగా ప్రవర్తించాడు అంటున్నాడు. మన చర్యలన్నిటినీ కూడా యథార్థంగా ప్రవర్తించుదుముగాక. హల్లెలూయా. యథార్థంగా ప్రవర్తించే స్థితిలో మనం మార్చబడాలి. చూడండి, భర్తలు కొంతమంది నీరసిస్తారు, పనికెళ్ళొచ్చి డ్యూటీకి వెళ్ళొచ్చి నీరసిస్తుంటారు. మనం ఏం చేస్తాం? ఏమిటనే బాగా అలసిపోయారండి, మీరు పడుకోండి, నేను ప్రార్థనకి వెళ్ళొస్తా కదా. అలా చెప్పే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఉన్నారా? హల్లెలూయా. అలా చెప్పడం కాదు. నువ్వు అలసిపోయినా పర్వాలేదు, పడుకున్నావుగా, 2 గంటలు 3 గంటలు పడుకున్నావుగా, చాలు, రా ప్రార్థనకి వెళ్దాం, రా ప్రార్థనకి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని వచ్చి మళ్ళీ పడుకో. కావాలంటే ఏం చేయాలంటే వచ్చి మరలా పండుకో అని చెప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమ్మా వింటున్నారా? చెప్పుకోవాలి భర్తలకి. ఏం చెప్పాలి చెప్పండి? ఏం చేయాలి? మరలొచ్చి పండుకో, రా ప్రార్థనకి వెళ్దాం, రా టైం అయిపోయిందని చెప్పాలి. హల్లెలూయా. చూడండి, కొంచెం టైం పాటిస్తే, ఇంకొంచెం టైం పాటిస్తే బాగుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ఉదయకాలమైనా
ఈ సాయంకాలం అయినా కొంచెం టైం పాటిస్తే బాగుంటది. ఇంకొంచెం హల్లెలూయా. రిక్వెస్ట్ అన్నమాట. రిక్వెస్ట్ ఏమంటారు? రిక్వెస్ట్ అంటారు. హల్లెలూయా. సమయం అనుకూలతను బట్టి మనం ఏం చేయాలంట? ప్రతి చర్య అన్నాడు. ఏంటి అంట? దావీదులో ఏం చూశాడు? ఆసా ఏం చూశాడంట? దావీదులో ప్రతి చర్యలన్నీ చూశాడంట. అంటే ఆ చర్యలన్నిటిని బట్టి, చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి ఎలా ఉందంట? అది యథార్థంగా ప్రవర్తించాడు. మనం కూడా కొన్ని విషయాలలో మనం ఇంకా స్పీడప్ చేసుకోవాలి. అంటే మనం ఇంకొంచెం సమయాన్ని పాటించుకోవడం కానీ, లేకపోతే సమయానికి రావడం కానీ, ఈ రోజు ఏమి వెళ్తాంలే అని ఆగిపోవడం కానీ, ఇందాకే వర్షం వచ్చి ఆగిపోయింది కదా ఏమి వెళ్తాంలే అనే మనస్సు, అలాంటి థాట్ కూడా రానివ్వకూడదు. వచ్చిందనుకోండి వెంటనే అమ్మో ఇది సాతానుడి యొక్క ఆలోచన వచ్చింది, దుష్టుడి యొక్క ఆలోచన వచ్చిందేమో, ఇంకా వర్షం వస్తుందేమోలే అటు ఇటు చూసి. ఏలియా దగ్గర ఉన్న పరిచారకుడన్నా ప్రభా వర్షం వస్తే బాగుండు, అరచే అంతా మేఘం వచ్చింది అని వెళ్ళి చెప్పినట్లుగా మనం బయటకు వచ్చి రాగా అమ్మో మొత్తం ఇదంతా నల్లగుంది, వర్షాలు పడిపోతే ఇంకా మనం పోకూడదు ప్రార్థన అనేటటువంటి స్వభావం ఉండకూడదు. హల్లెలూయా. వెంటనే మనం రెడీ అయిపోవాలి. వెంటనే పక్కనున్న సిస్టర్ ఎవరున్నారో వాళ్ళకి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేయాలి. చేసావా? చేయలా? వెంటనే పక్కనున్న వాళ్ళకి ఎవరికో చెప్పేసి అక్క ప్రార్థనకి వెళ్తారు, వెళ్దాం రా అని రెడీ అయిపో అని చెప్పి 5 నిమిషాల్లో రెడీ అయిపోయి వచ్చేటట్లుగా సిద్ధపరచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజున ఒక రోజున మనము ఏదో సందర్భాన్ని బట్టి మనం ప్రార్థనకు రాలేదు, కానీ మన తోటి వారికి మనకు ఫోన్ చేశారు అనుకోండి, అదే సమయంలో ఏదో మైండ్ ఏదో టెన్షన్ లో ఉండిపోయి, బాధలో ఉండిపోయావో, లేకపోతే ఏదో సంథింగ్ బలహీనంగా అయిపోయావో ఏదో ఉండొచ్చు. కానీ అలాంటి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఏమొస్తుంది? రాలేకపోతున్నానని. పర్లేదమ్మా రా, ఏం కాదు, ప్రార్థనకే కదా, అక్కడికి వస్తే ప్రార్థనలు ఉంటే మంచిగా అయిపోతుందిరా అని వాళ్ళు 2 మాటలు చెప్పే మాటలు బట్టి ఏమవుతుంది నీకు? అద్భుతం. హల్లెలూయా. గొప్ప విడుదల వస్తుంది. చూడండి, ఆ సహోదరి ద్వారా నీకు స్వస్థత. ఆ సహోదరి దేవుని మాట చెప్పడం వలన విశ్వాసంతో ఒక మాట నిన్ను ప్రోత్సాహపరచడం, బలపరచడం ద్వారా నీకు స్వస్థత. అలాగా మన జీవితంలో అనేకులను ఎంకరేజ్ చేసే వాళ్ళుగా మనం ఉండాలి, ప్రోత్సాహపరిచే స్థితిలో మనం ఉండాలి ఎప్పుడు కూడా. హల్లెలూయా. వేరే వాళ్ళు మనకు చెప్పేదాకా మనం ఏమొస్తాంలే అనే దానికంటే వస్తున్నాను, నేను రెడీగా ఉన్నాను, నువ్వు రెడీగా ఉన్నావా అనేటటువంటి స్థాయి నీవు నిలబెట్టుకోవాలి. హల్లెలూయా. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, ఇంకా నీవు పాలు తాగే స్థితిలోనే ఉన్నావా అని అంటాడు. ఏమంటాడు? ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉంటావా? ఇంకా ఎప్పుడు నువ్వు ఏ స్థితిలోకి ఎదిగి ఉండాలి నువ్వు? కానీ ప్రభు అంటాడు, మన జీవితంలో ఆయన మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఆయనని వెతకాలి. హల్లెలూయా. ఆయన మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఆయన్ని వెతకాలి. ఏ స్థితిలోనైనా ఆయన సమీపముగా ఉన్నాను అని అంటున్నాడు. ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా వెంటనే మనం అడుగు, ఆయన మన దగ్గరికి వచ్చే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, బలపరిచే దేవుడు. అటువంటి స్థితిలో మనము మార్చబడదుముగాక. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితంలో మనం నేర్చుకోవాలి. చూడండి, చాలా మంది వేధిస్తూ ఉంటారు, డ్యూటీకెళ్ళు అంటుంటారు, వేధించే వాళ్ళు ఉంటారు. వాస్తవంగా వేధించడం కాదు, అది వేధించడం కాదు. వేధిస్తూ ఉన్నారు నన్ను అని అనుకుంటారు. కాదు, నీ కుటుంబాన్ని ఆదికాండంలో దేవుడే చెప్పాడు, 6 దినాలు నువ్వు కష్టపడి పని చేయి. 6 దినాలు కష్టపడి పని చేయకపోతే ఎక్కడ నుండి వస్తుంది? నీకెవరు తెచ్చి పెడతారు ఎవరన్నా? హల్లెలూయా. ఇక్కడ ఎవరన్నా ఉంటే బాగుండు, తెచ్చి పెడితే నేను కూర్చొని తింటా అన్నట్టు చూస్తారు. హల్లెలూయా కదా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అంటాడు, మనం కష్టపడి పని చేయాలి, వెళ్ళాలి. వెళ్ళనోళ్ళని కూడా మనం ఏం చేయాలి? వెళ్ళమని చెప్పాలి. మనం చెప్పాలా లేదా? చెప్తామా లేదా? చెప్పాలి.
ఎందుకంటే పని చేయటం ఒక్కసారి బద్దకిచ్చారనుకోండి ఏమవుతుంది? అలవాటు మారిపోయి ఏం వెళ్తాంలే, ఏం చేస్తాంలే, అక్కడ నాకు నచ్చలే, అక్కడ నాకు ఇక్కడ ఇట్లా ఉంది, నాకు ఇట్లా ఉంది, నాకు అట్లా బరువులు ఉన్నాయి, లేకపోతే అక్కడ నాకు అని సాకులు చెప్తుంటారు, మానేస్తారు. అప్పుడు నీ తిండి ఎవడు పెడతాడు? నేను పోషించేది ఎవడు? అప్పుడు భర్తలు కూర్చుంటే అప్పుడు భార్యలు ఉరుకులాడుతూ ఉండాలి. వాళ్ళు ఎంతకాలం చేస్తారు? స్త్రీలైన వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్ పనులు కాదు, మళ్ళీ మామూలు ఈ కంపెనీలలో, ఉద్యోగాలలో, వాటిలలో వీటిలలో చేసే పనులు ఎంత ఏం చేస్తారు? మా అంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేస్తే గొప్ప, బలహీనం, బరువు పనులు కాబట్టి. ఏదో ఆఫీసుల్లో కూర్చొని చేసే పనులు అంటావా? ఎంతకాలం చేసినా ఏముంటది? చిన్నగా కూర్చొని కంప్యూటర్ దగ్గర కూర్చొని పనులు చేసుకొని పోతా ఉంటారు. సాఫ్ట్ గా పని చేసుకుంటారు కాబట్టి ఏముండదు, ఆడుతూ పాడుతూ చేసుకొని వెళ్ళిపోయాలి. కాబట్టి గమనించండి, పనులు చేయని వారిని చేయమని చెప్పాలి. బట్ చేస్తున్న వారిని ఆ దేవుని పనికి అనుకూలంగా కూడా సమయాన్ని చూసుకోవాలి. చూడండి, 7 రోజులు ఉపవాస ప్రార్థన. 7 రోజులు ఉపవాస ప్రార్థనలప్పుడు నువ్వు ఏ డ్యూటీలు జనరల్ నీ డ్యూటీలు నువ్వు చేసుకుంటే చాలు. డబల్ డ్యూటీలు చేసుకొని ప్రార్థనలు డుమ్మాలు కొట్టేసి ప్రార్థనలకు రాకుండా ఉంటే అది అనుకూలం ఎట్లా అవుతుంది? దేవుని దృష్టికి అవుతుందా? హల్లెలూయా. మామూలు అప్పుడు వారం రోజుల్లో ప్రార్థనలు లేనప్పుడు నువ్వేం చేయాలి? 2 డ్యూటీలు చేసుకుని నిన్ను అడిగే వాళ్ళు ఉండరు. ఆమేన్. 2 డ్యూటీలు చేసుకుని అయినా నిన్ను అడిగే వాళ్ళు ఉండరు. చేసుకొని చక్కగా కొంతమంది ఎలా చేస్తారంటే, రేపు ఆదివారం అంటే కూడా నా ఆదివారం తెల్లారి వరకు కూడా ప్రార్థన డ్యూటీ చేసుకుని వచ్చి ప్రార్థనకి వెళ్దాం అనుకుంటే నిద్రలో లేవలేకపోయి అలాగే సోమరిగా పడుకుంటారు. ఆదివారం డొమ్మ అయిపోయిందిగా, ఆదివారం సెలవుండి కూడా రారు. ఆదివారం ఏమైపోయింది? నిద్రకి అంకితం అయిపోయింది అల్పాది. కాబట్టి గమనించండి, దేవుని సన్నిధిలో మనం ఎంత ఆసక్తిగా ఉంటే అంత ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మన ఆశ, ఇప్పుడు ఆశ ఎలా ఉన్నాడు? తన జీవితంలో తన యొక్క క్రియలన్నిట్లో తన ప్రవర్తించే ప్రవర్తన అంతటిని దేవుని దృష్టిలో క్లియర్ గా కనపడుతున్నాయి అన్ని కూడా. ఇప్పుడు మనల్ని కూడా అడుగుతాడు కదా, మనల్ని కూడా క్లియర్ గా అడుగుతాడు కదా. ఇప్పుడు దావీదుని చూపించాడు. అక్కడ దావీదుని చూపించేమన్నాడు? దావీదు తన యొక్క చర్య అంతటి ప్రకారము చూస్తే, తన చర్య ప్రకారం అంతటి ప్రకారం చూస్తే యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడు? యథార్థముగా ప్రవర్తించాడు అంటాడు. తన ప్రవర్తన అంతా యథార్థంగా ఉండాలి. అందుకే మన ప్రవర్తన కూడా యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, కొంతమంది డ్యూటీలో పడితే కొంతమంది డ్యూటీలో పడ్డప్పుడు నాకు ఇప్పుడే దొరికిన డ్యూటీలు అని చెప్పేసి ఫ్రెండ్స్ ని, చుట్టాలని, బంధువుల్ని తిండి కూడా మానేసి అలాగే డ్యూటీలు చేసి వచ్చి పడుకునే వాళ్ళు ఉంటారు. తిండి కూడా తినరు కొంతమంది. నేను ఒకసారి తిట్టేవాడిని. ఎప్పుడు తిమోతి అన్న ఉన్నాడు కదా, తిమోతి అన్న ఉన్నప్పుడు డ్యూటీలు కంటిన్యూగా డ్యూటీలు చేశాడు. వచ్చి తెలుసా, పగళ్ళు తెలీదు, రాత్రి తెలీదు, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 పూటలు తెలీదు. బ్రష్ చేసింది కూడా తెలియదు. 2 రోజులకోసారి 3 రోజులకోసారి చేసేవాడు. అలా పండుకుంటే అలా పండుకునేవాడు, మళ్ళీ లేచేవాడు కూడా కాదు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, అటువంటి స్థితిలో తన జీవితాన్ని కొనసాగించిన వాడు. అని ఎందుకు అంతగా పనిచేస్తున్నావు? చక్కగా డ్యూటీకి వెళ్ళు, 2 డ్యూటీలు చేసుకో, వచ్చి చక్కగా తిని చక్కగా పండుకో, హ్యాపీగా ఉండు, అందరితో కలిసిమెలిసి ఉండు. ఈ పోయి పండుకుంటే 2 రోజుల వరకు లేపకపోతే లేగడగా, లేకపోతే లేచేవాడు కాదు. తిండి లేదు, ఏమీ లేదు. ఏమైపోతుంది జీవితం అలా అయితే? హల్లెలూయా. కాబట్టి క్రమం లేకపోతే, అందుకే క్రమం లేక, కట్టు లేక ఏమవుతారంట? జనులు నశించిపోతారంట. నశించిపోకూడదనే దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంటది. అందుకే దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతుందంటే, ఎస్, మన చర్య అంతటి ప్రకారం మనం ఏం చేయాలంట? దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి.
అనుకూలంగా ప్రవర్తించాలి కూడా. దేవునికి మహిమ కలుగును గాక. అదే చూడండి, ప్రవక్త అయిన యెషయా కూడా చెప్తున్నాడు ఈ మాటలు. యెషయా ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం. మొదటి అధ్యాయము, యెషయా గ్రంథం 15వ వచనం చూడండి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయముగా జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వారి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షమున వాదించుడి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రవక్త అయిన యెషయా ఈ మాటలు చెప్తున్నాడు. జాగ్రత్తగా మనము మన జీవితంలో దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలంట? యథార్థంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. ఆమేన్. యెహోవా దొరుకు కాలమే ఆయనని మనం వెతకాలి. వెతికితే, ఆయన దొరికిన కాలంలో వెతికితేనే ఆయనను అనుసరిస్తూ మనం వెళ్తే, యథార్థంగా ఆరాధిస్తే, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే, ప్రవర్తన మన యథార్థత, మన ప్రవర్తన అంతటిలో, అనుకూలం అంతటిలో మనము దేవుడు మనకి అనుకూలంగా ఉంటాడు, సమీపముగా ఉంటాడు. హల్లెలూయా. ఇది ఈ విధముగా మన జీవితంలో మనము ఎంతైనా నమ్మదగిన వరంగా దేవుని దృష్టిలో మనం ఉండాలి. చూడండి, కొందరు ఏమంటారంటే, కొందరు దృష్టిలో కొందరు జీవితాలలో ఇలా కూడా ఉంటాయి. ఎలాంటి స్వభావం ఉంటుంది తెలుసా? ఎలాంటి స్వభావం ఉంటుంది తెలుసా? హామాను అనే స్వభావం ఉంటది. ఎలాంటి స్వభావం ఉంటది? చేయడు గాని చేసినట్టుగా బిల్డప్లు ఇస్తుంటాడు కదా. దేవుని దృష్టిలో నేనే గొప్ప. రాజు దృష్టిలో ఏం చేశాడంట? నేనే, తనకు తానే గొప్ప అని చెప్పుకొని పెద్ద కప్పలాగా అయిపోయాడు. కప్ప అంతే కదా, మొత్తం నాదే అంటది కదా. అది ఎగిరేది ఎప్పుడు ఎట్లా ఎగురుతుంది అన్న? ఇట్లా ఎగురుతుందా? ఎగరదు. అది అంతా నాదే. హామాను యొక్క స్వభావం అంతే. హామాను యొక్క స్వభావం ఏంటిది? అంతా నాదే. రాజుగారు ఎవరినో ఇప్పుడు అభినందించాలనుకుంటున్నాడు. రాజుగారు ఎవరినో గొప్ప చేయాలనుకుంటున్నాడు, గొప్పగా ఊరేగించాలనుకుంటున్నాడు. ఎవరిని అంటే, నేను తప్ప ఎవరున్నారు అన్నాడు కదా. అవునా కదా? హల్లెలూయా. నేను తప్ప ఎవరు లేరు అనుకున్నాడు. చివరికి ఏం చేశాడు? తన గోతిలో తనే పడ్డాడు. కాబట్టి ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనంలో రాస్తాడు కదా, రాజైన తమకు సమ్మతి అయిన ఎడలను తమ దృష్టికి నేను దయ పొందిన దాననై రాజు అయిన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను తన దృష్టికి నేను ఇంపైన దాననైన ఎడలను రాజు అయిన తమ సకల సంస్థానములలో నుండి యూదులను నాశనము చేయవలెనని ఏం చేస్తున్నంట? యూదులను, అక్కడ ఉన్న వారిని నాశనం చేయాలని చూస్తున్నటువంటి. తర్వాత హమోదాత కుమారుడైన అగాగీయుడగు హామాను రాయించిన తనే ఆగ్నేయుడని. ఇక్కడ చూడండి, ఆయన చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా నష్టం కలిగించాలని చేసేటటువంటి. హామాను చేసేది ఏంటిది? నష్టం కలిగించాలనుకుంటాడు. కానీ ఇక్కడ రాజైన తమకు సమ్మతి అయిన ఎడలను, ఎంత చక్కగా చెప్తున్నాడు చూసారా? సమ్మతి అయిన అంటే నీకు ఇష్టమైతేనే, నీకు అనుకూలమైతేనే అని చెప్తున్నాడు. తమ దృష్టికి నేను దయ పొందిన దాననైనా రాజువైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడల, అంటే నీకు ఇష్టముగా అనిపిస్తేనే. ఎస్తేరు చెప్తున్నటువంటి మాటలు కదా, ఎంతో చక్కగా చెప్తున్నటువంటి. అందుకే ఇక్కడ రాజుగా అన్ని ఆలకించిన తర్వాత హామాను చివరికి ఏం చేశాడు? తన గోతులో తానే పడిపోవడానికి తను ఉరుకులాడుతా ఉన్నాడు, పరుగులిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా మనం గమనించండి. రాజు అయినటువంటి ఆయన సంగతిలో మనం గమనించినప్పుడు
దేవుడు రాణి అయిన ఎస్తేరుని ఏం చేశాడు? దేవుడు మంచిగా తనని ఆశీర్వదించాడు. తను కోరుకున్నది ఏంటనంటే యూదుల పక్షమున ఆమె నిలబడినటువంటిది. యూదుల పక్షమున ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. తన దేశం కొరకు ప్రార్థన చేసింది. అందుకనే దేశము, ప్రజలు రక్షించడానికి, కాపాడడానికి అక్కడ ఏదైతే శాసనాలు ఉన్నాయో ఆ శాసనాలను కూడా కొట్టివేయడానికి, దేవుని ప్రజలకి విరుద్ధంగా ఉన్న శాసనాలన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. దేవుడు అలాగా ఒక సమయం ఇస్తాడు, ఒక సమయం ఇస్తాడు. ఆ సమయములో దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు తెలుసా ఆయన మనకు దొరుకుతాడు అని ఎలా చెప్పాడో మన పక్షంలో కూడా కార్యాలు అలాగే జరిగిస్తాడు. హల్లెలూయా. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో మనం గమనిస్తే, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు అంటాడు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. సత్యవర్తనులు ఆయనకిష్టులు. సత్యముగా మాట్లాడేవాళ్ళు, సత్యముగా ప్రవర్తించేవాళ్ళు, యథార్థంగా ప్రవర్తించేవాళ్ళు, యథార్థవంతులుగా నిలబడేవారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఆ స్థితిలో మనం ఉండాలి, ఆ స్థితిలో మనం మార్చబడాలి. దేవునికి మనం అనుకూలంగా ఉండాలి, దేవునికి మనం అనుకూలమైనవే చేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎల్లప్పుడు కూడా, ఎప్పుడు కూడా మంచి స్థితిలోనే పెట్టాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చూడండి, యేసు ప్రభు వారు చెప్తున్న మాట మత్తయి సువార్త 5:45లో చూడండి. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి 5:45 ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఇదే మాట మీరు చూడండి, ఎక్కడ ప్రకటన గ్రంథంలో అంటాడు, పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగా ఉండనేమో, నీతిమంతులు ఇంకా నీతిమంతులుగా ఉండనేమో, పాపం చేయవాడిని పాపం చేయనే దుర్మార్గపు స్థితిలోనే ఉండనేమో కదా. అనిల్ కుమార్ గారు ఒక మంచి పాట రాశాడు దాని మీద కదా, అన్యాయం చెయ్యువాడు చెయ్యనిమ్ము కదా. ఆ పాటలో ఆ వచనంలో ఉంటుంది, ఒక వచనంలో రాశాడు. ఈ యొక్క సందర్భాన్ని మొత్తం అందులో రాశాడు, చాలా చక్కగా రాశాడు. హల్లెలూయా. కాబట్టి ఎఫెసీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు భక్తుడు కూడా చెప్తాడు చూడండి, 4వ అధ్యాయం 25వ వచనంలో కూడా అంటాడు. అక్కడ చివరి మాట చెప్పి ముగించేస్తాను. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. హల్లెలూయా. సత్యమే మాట్లాడాలి. ఎందుకంటే ఆయన మనకి ఎక్కడున్నాడు చెప్పండి, ఎక్కడున్నాడు? మనకి ఎక్కడున్నాడు? ఆయన సమీపంగానే ఉన్నాడు. ఆయన మరి ఆయన సమీపంగా ఉన్నాడంటే మనం ఏమనాలి? సత్యమే మాట్లాడాలి. అబద్ధం మాట్లాడితే ఆయన పక్కనే ఉన్నాడు కదా. నీలో ఉన్నాడు, లోకములో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు సజీవుడే కదా. ఆయన చూస్తున్నాడు కదా, వింటున్నాడు కదా. అది నీవు ప్రవర్తిస్తున్నావు అనేది నువ్వు గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము జాగ్రత్త కలిగి నడుచుకోవాలి. అది డ్యూటీ విషయమే కానీ, ఇంట్లో విషయమే కానీ, తినే విషయంలోనే కానీ, నువ్వు ఉంటున్న విషయంలోనే కానీ, పొరుగు వారితో మాట్లాడే విషయంలోనే కానీ, పొరుగు వారితో, స్నేహితులతో, నీ ఉద్యోగంలో కొలీగ్స్ తోని కదా, నీ తోటి వారు పనిచేస్తారు కదా, కంపెనీలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, పనులలో, బిజినెస్ లో, ఏ దాంట్లోనైనా నీ తోటి వారి దగ్గర కూడా నువ్వు ఎలా ఉండాలి? ఆయన ఉన్నాడు నాతో. చెప్పండి, ఉన్నాడు నాతో. అందుకే నువ్వు అబద్ధం ఆడడానికి సరిపోదు, నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. హల్లెలూయా. సత్యమే మాట్లాడాలి. ఈ లోకం ఏం చేస్తుంది? ఈ లోకం ఏం చేస్తుంది తెలుసా? సత్యమేవా జయతి అని అంటారు. ఏంటిది అంటనే ఉంటారు. అన్ని నోరు ధరిస్తే అబద్ధాలు, నోరు ధరిస్తే బూతులు, ఆ నుంచి అమ్మహ వరకు ఉన్నటువంటి బూతులు అన్ని వచ్చేస్తాయి సమాజానికి. అవునా కదా? కానీ దేవుడు మనకేం చెప్తాడు? ఒక చిన్న మాట చెప్తున్నాడు మనకి. ఒక అబద్ధం విషయమే మనకి, అబద్ధం కూడా మాట్లాడొద్దని చెప్తున్నాడు. అంటే ఇక ఏ విషయంలో కూడా మనము జాగ్రత్తగా ఉండాలంటాడు. హల్లెలూయా.
ఆ నుంచి అమ్మహ వరకు మొత్తం వచ్చేసేయండి, నాకు నువ్వు చెప్పనవసరం లేదని అంటారు. బూతులు, చెడ్డ మాటలు పలుకుతూనే ఉంటారు. అందుకే నేను పిల్లలకు చెప్తా, తల్లిదండ్రులకు పిల్లలకు చెప్తాను, పిల్లలు జాగ్రత్తగా పెట్టాలి. ఎందుకంటే ఏ స్నేహితుడితో వెళ్తున్నాడో వాడు ఎలాంటి వాడో వాడి లక్షణాలు వీడికి వస్తాయి, నేర్చేసుకుంటాడు. వాడు కోపంతో ఆ మాట అన్నాడు అని అంటే కోపంతో వీడు నేర్చుకొని ఇంటి దగ్గర కూడా కోపంతో అదే మాటలు వచ్చేస్తాయి. వస్తాయా రావా? ఖచ్చితంగా వస్తాయి. నువ్వు రావు అంటానికి వీలే లేదు. కాబట్టి ఆ బిడ్డలకి మనకి నేర్పించుకోవాలి, బిడ్డలకి క్రమం నేర్పించుకోవాలి. ఇప్పుడు అందరికి హాలిడేస్ ఉన్నాయి స్కూల్లో, అందరి చర్చిలోకి రమ్మని చెప్పాలి. రేపు ఉదయకాలం సాయంకాలం అందరు మీతోటి పిల్లలందరూ ఎవరెవరు ఉన్నారు అందరూ కూడా రమ్మని చెప్పండి. హల్లెలూయా. ఇలాగున మనం దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర మనము యథార్థమైన ప్రవర్తన, దేవునికి అనుకూలంగా మనము కనిపించుకోవాలి. ఇంకొక మాట చెప్పాలి, రేపు చెప్తాను, రేపు ఉదయకాలం చెప్పుకుందాం, మాట్లాడదాం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. యెహోవా మనకు సమీపముగా ఉన్నాడా లేదా? చెప్పండి, గట్టిగా చెప్పండి ఒకసారి. ఎలా చెప్పాలి? దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సమీపముగా ఉన్న దేవునితో మనం నిత్యము జీవించుదుముగాక.